దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక డిప్యూటీ తహసీల్దార్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక అవార్డ్స్ వచ్చాయి. ఆ అవార్డు స్వీకరించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే నేను ఏ జిల్లాలో పనిచేస్తున్నా, ముఖ్యంగా ఎలక్షన్ టైంలో కావచ్చు, నార్మల్ టైంలో కావచ్చు, అందులోనే ఆంధ్రాలో ఎక్కువ పనిచేశాను కాబట్టి నేచురల్ క్లామిటీస్ అక్టోబర్ టు డిసెంబర్ ఖచ్చితంగా సైక్లోన్స్ వస్తాయి. మేము 2-3 నెలలు పూర్తిగా సైక్లోన్కి కేటాయించడం జరుగుతుంది. గతంలో ఎలా ఉండేదంటే కలెక్టర్స్ అనేది లిమిటెడ్గా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే ఇక మారిపోయింది. ఇప్పుడు సిస్టమ్ చాలా మారిపోయింది. ఎవరికైనా అవార్డ్స్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అలాగే కాదు, కరెక్ట్గా ఎవరైతే పనిచేస్తారో ఫిల్టర్ చేసి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. కలెక్టర్ గారితో అవార్డు తీసుకోవడం అనేది నేను చాలాసార్లు తీసుకున్నాను. అది ఏమవుతుందంటే మనకు ఒక ప్రోత్సాహం. ఒక అవార్డు వచ్చిందంటే అప్పుడు చర్చించుకునేవాళ్ళు. జిల్లాలు పెద్ద జిల్లాలు కదా, పెద్ద జిల్లా 50-60 మండలాల్లో డివిజన్కి ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. ఆ డివిజన్లో వచ్చినప్పుడు కూడా చాలాసార్లు నాకు రావడం జరిగింది. ఎలక్షన్స్లో ముఖ్యంగా ఎలక్షన్స్, నేచురల్ కెలామిటీస్, తర్వాత వివిఐపి విజిట్స్ జరుగుతుంటాయి. చాలాసార్లు అవార్డు తీసుకున్నాను. తర్వాత కొండగట్టులో పనిచేసేటప్పుడు కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఎంత పని చేస్తున్నా కూడా మనకు ఒక పై అధికారి నుంచి ఒక ప్రోత్సాహం అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం. నలుగురిలో మనం ఏం చేస్తున్నది కూడా తెలవాలి కదా. అంటే ఆ రకంగా కూడా మళ్ళీ మనం నిద్రపోకుండా ఇంకా సంతోషంగా పనిచేయడానికి అవి చాలా మనకు ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడా డిటి నుంచి కూడా చాలా, నేను ఫస్ట్ కలెక్టర్ నాకు శ్రీలక్ష్మి గారి నుంచి ఫస్ట్, ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు శ్రీలక్ష్మి గారు ఉన్నారు, పూనం చంద్ గారిని ఫస్ట్ నా కలెక్టర్, ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత సురేష్ కుమార్ గారు, తర్వాత యువరాజ్ గారు, తర్వాత రామాంజనేయులు గారు, విష్ణు గారు, బుర్రా వెంకటేశం గారు, తర్వాత మళ్ళీ ఇక్కడ గిరిజాశంకర్ గారు, శరత్ గారు, తర్వాత మళ్ళీ యాస్మిన్ బాషా గారు, ఇంతమంది ఐఏఎస్ల దగ్గర పనిచేస్తూ వారి అభిమానాన్ని పొంది అవార్డులు తీసుకోవడం అనేది కూడా నేను ఎప్పటికీ మర్చిపోను.